నిర్మల్ జిల్లా పాత ఎల్లాపూర్ రెవెన్యూ సదస్సులో వృద్ధుని గెంటేశాడు పోలీస్. సమస్య చెప్పుకుందామని వచ్చిన వృద్ధ రైతును ఏఎస్ఐ మెడపట్టి గెంటేయడం వివాదాస్పదమవుతోంది. తహసీల్దార్ ఛాంబర్ నుంచి వృద్ధుని లాక్కెళ్లిన వీడియో వైరల్గా మారింది. నిర్మల్ జిల్లా పాత ఎల్లాపూర్ రెవెన్యూ సదస్సులో వృద్ధుని గెంటేశాడు పోలీస్. సమస్య చెప్పుకుందామని వచ్చిన వృద్ధ రైతును ఏఎస్ఐ మెడపెట్టి గెంటేయడం వివాదాస్పదమవుతోంది. తహసీల్దార్ ఛాంబర్ నుంచి వృద్ధుని లాక్కెళ్లిన వీడియో వైరల్గా మారింది. కర్ర ఊతంతో వచ్చాడు ఆ వృద్ధుడు. అతను ఒక రైతు. అతని సమస్య చెప్పుకోవడానికి రెవెన్యూ సదస్సుకు వచ్చాడు. ఆ సదస్సులో మరి అక్కడ ఏం జరిగిందనేది పక్కన పెడితే ఏఎస్ఐ వ్యవహరించిన తీరు మాత్రం అమానుషంగా కనపడుతోంది. ప్రతినిధి సారంగపాణి జాయిన్ అవుతున్నారు. సారంగపాణి, ఏ గొడవైనా అయి ఉండొచ్చు, అతను ఏ స్థాయిలో అయినా మాట్లాడి ఉండొచ్చు, కానీ ఒక పోలీస్ అధికారి కర్ర ఊతంతో వచ్చాడు ఆ వృద్ధుడు. ఒక రైతు అయి ఉన్నాడు. కనీసం ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వకుండా ఆ రకంగా ఈడ్చి బయటపడేయడం అనేది దారుణం. ఏం జరిగింది అసలు? ఏఎస్ఐ వివరాలు ఏంటి? చక్రి ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ లో భూభారతి రెవెన్యూ సదస్సు జరుగుతుంది. ఈ క్రమంలో రెవెన్యూ అధికారులు ముందున్నారు. ఆ తర్వాత లైన్ లో వచ్చి మహిళా రైతులంతా తమ సమస్యను చెప్పుకోవడం, అదేవిధంగా తమ అర్జీలను ఇవ్వడం కోసం లైన్ లో నిలబడ్డారు. ఈ క్రమంలోనే ఈ వృద్ధ రైతు తన సమస్య చెప్పుకోవడం కోసం ముందుకు వెళ్ళాడు. ఈ క్రమంలోనే అక్కడ ఏఎస్ఐ విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ రామచందర్ ఆ వృద్ధుడిని చేతి పట్టి మెడపట్టి బయటకి గెంటి వేశాడు. ఆ కార్యాలయం ఏదైతే ఆవరణ ఉందో అక్కడ నుంచి బయటకు తీసుకెళ్లారు. అయితే ఈయన వ్యవహరించిన తీరు వివాదంగా మారుతుంది. ఆ వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం అయితే రైతు మాత్రం ముందుకు కొంతమంది మహిళలను బూతులు తిడుతూ లోపలికి వెళ్ళాడు అనేది అక్కడున్న పోలీసులు చెప్తున్నారు. అయితే ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నాడు కనుక తాము బయటకు తీసుకెళ్లాం తప్ప తమ ఎవరిని తోసివేయలేదు, గెంటి వేయలేదని పోలీసులు చెప్పుకుంటున్నారు. అక్కడ ఏసై వ్యవహరించిన తీరు వీడియో రూపంలో బయటకు వచ్చింది. అయితే ఆ పూర్తి స్థాయి క్లారిటీకి మాత్రం రావాల్సింది. తోసుకుంటూ వెళ్ళడం మూలంగా ప్రత్యక్ష సాక్షులు ఏమన్నా మాట్లాడారా సారంగపాణి? సరే, పోలీసులు చెప్పారు ఒక వర్షన్, ఓకే, ఎందుకంటే అది ఏఎస్ఐ మీదకి వస్తుంది కాబట్టి చెప్పారు. ఇప్పుడు అక్కడ ఉన్న సాధారణ ప్రజలు ఎవరైతే తోటి రైతులు ఉంటారు, వెనకాల నిలబడిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏమైనా చెప్పారా అక్కడ విట్నెస్లు? అయితే ఈ కాసేపటి క్రితమే ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడున్న అధికారులతో పాటు అక్కడున్న కొంతమంది రైతులతో మాట్లాడే ప్రయత్నం చేశాము. అధికారులు మాత్రం దీనిపైన తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్తున్నారు. కొంతమంది రైతులు మాత్రం ఈ విధంగా తోసుకుంటూ రావడం అనేది, రైతును గెంటి వేయడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నట్టుగా చెప్పారు. అయితే ఆ విధంగా పోలీసులు వ్యవహరించడం తీరు సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొంతమంది రైతులు. అయితే ఆయన వ్యవహరించిన తీరేంటి అనేది పూర్తి స్థాయిలో క్లారిటీ రావాలి. అంతలా వృద్ధుడు చేసిన తప్పేంటి, ఏఎస్ఐ అంతగా విరుచుకుపడడం, లేదా వృద్ధుడని ఊతకర్ర సైతం చేతిలో ఉంది, ఆ వృద్ధుడని చూడకుండా ఈ విధంగా ఆయన తోసివేయడం, ఒక చేతి పట్టి గట్టిగా లాగడం, ఆ కార్యాలయం అవతలికి తీసుకెళ్లడం అనేది కొంత వివాదాస్పదంగా మారుతుంది. దీనిపైన ఉన్నతాధికారులతో మనం మాట్లాడడం జరిగింది. అయితే అలాంటిది జరగదు, ఒకవేళ అయితే అతనిపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు సైతం స్పష్టం చేస్తున్నారు. చక్రి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సారంగపాణి. ఏదేమైనా ఎంక్వైరీ జరిగి తీరాలి. అసలు ఏం జరిగింది అక్కడ? ఏం జరిగినా కూడా ఆ స్థాయిలో ఓపిక లేని ఒక మనిషిని, ఆ స్థాయిలో కర్ర ఊతంతో వచ్చినటువంటి ఒక రైతుని, ఒక వృద్ధుడిని ఆ రకంగా బయటికి తోసేయడం అనేది కరెక్ట్ కాదు. బేసిక్ తెలుస్తున్నటువంటి అంటే ఇప్పుడు అందుతున్న సమాచారం ఏంటంటే అతను లైన్లో రాకుండా కాస్త ముందుకు వెళ్ళాడు. అందరితో పాటు వెళ్లకుండా ముందుకు వెళ్ళి తన సమస్యను తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. అందుకే అతను బయటికి లాగాడు అనేది ప్రాథమిక సమాచారం అందుతోంది.